ఓకే ముగ్గురు ముఖ్యమంత్రులకి బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు ప్రస్తుతం ముగ్గురు వెనుకంజలో ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వెనుకంజలో అంటే స్వయంగా వెనుకంజలో ఉన్నారు. సో ఒకసారి తమిళనాడు వెళ్దాం. తమిళనాడు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పీసీఆర్ ప్లే చేయండి ఒకసారి. విజయ్ కి సంబంధించిన కుటుంబంలో విజయ్ కి నివాసంలో ప్రస్తుతం సంబరాలు. విజయ్ నివాసంలో విజయ్ తండ్రి జోసెఫ్ చంద్రశేఖర్ ఆలయంలో పూజలు చేసి ఒకసారి విజయ్ అభిమానులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటూ వస్తున్నాం. జోసెఫ్ చంద్రశేఖర్ ఆలయంలో పూజలు చేసి ఆయన ఇంటికి చేరుకోగానే లిఫ్ట్ లోంచి ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆయన్ని హత్తుకున్నారో మనం చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. విజయ్ కుటుంబంలో రెండు, క్రిస్టియానిటీ, హిందూయిజం రెండు ఫాలో అవుతారు. తండ్రి విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ ఇస్ క్యాథలిక్ క్రిస్టియన్. మదర్ శోభా చంద్రశేఖర్ ఇస్ బ్రాహ్మణ్ హిందూ. సో విజయ్ రెండింటి ఫాలో అయ్యారట. అటు హిందూయిజాన్ని ఇటు క్రిస్టియానిటీని రెండింటి ఫాలో అయ్యారు. దానికి తగ్గట్టే ఆయన చర్చిలకు వెళ్లారు, టెంపుల్స్ కు వెళ్లారు. రెండు చోట్ల కూడా ఎన్నికల ప్రచారంలో వెళ్లారు. నార్మల్ గా కూడా కాదు, ఎన్నికల ప్రచారంలో అంటే ప్రచారంలో వెళ్ళి అక్కడ ఓటర్ అభ్యర్థించలేదు. బట్ ఆ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు దర్శనాలు కూడా చేసుకున్నారు. ఈవెన్ ఎన్నికలు అయిపోయి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆలయానికి వెళ్లి ఆయన ప్రార్థనలు చేశారు. త్రిష కూడా వెళ్ళింది. త్రిష ఇవాళ ఈ రోజు తిరుమల ఆమె పుట్టినరోజు. బర్త్డే గిఫ్ట్ త్రిషకు విజయ్ ఇచ్చాడా, విజయ్ కి త్రిష ఇచ్చాడన్నది తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శనం చేసుకున్నారు. సో త్రిషకు అందుకని నాకు ఎవరికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారన్నది అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నేను ఈ తమిళనాడు కూడా పెట్టుకోవచ్చు. జెన్జీ యూత్ రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలని పట్టించుకోవట్లేదు. ఈ తమిళనాడు కూడా పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా టీం జెన్జీ యూత్ రాజకీయాల్ని వ్యక్తిగతంగా తీసుకొచ్చే వాళ్ళ చెంపచెల్లు అనిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇట్లే అన్నారు. అక్కడ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని వైసీపీ అంటే 3 తీన్ మార్ కొట్టారు వాళ్ళకి. అంతే కదా, కొట్టారు కదా. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకుంటేంది, 4 పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రజలకు ఏం సంబంధం? అక్కడ ముఖ్యమంత్రిగా లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటే ఇవన్నీ కూడా సంబంధం పట్టించుకోవట్లేదు. ప్రజలకు ఏం చేస్తారు, విజయ్ మద్దతుదారులు మోస్ట్లీ జెన్జీ యూత్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అనడానికి ఇది క్లియర్ ఎగ్జాంపుల్. కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో మేబీ విజయ్ తప్పు ఉండొచ్చు, ఆమె భార్య సంగీత తప్పు ఉండొచ్చు, ఎవరు తప్పో తెలియదు. కానీ ఎన్నికలు రాగానే వస్తాయి. ఎందుకంటే ఓటర్ల అంతకుముందు రావు ఇష్యూస్, డైవర్స్ లేకపోతే లేకపోతే ఇష్యూస్ ఉంటే ఎన్నికల ముందు వస్తే ఓకే. కానీ కరెక్ట్ గా ఎన్నికలు లేకపోతే ఇటువంటి సందర్భంలోనే తీసుకొస్తూ ఉంటారు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. తో పాటు తమిళనాడులో జరిగిన ఇంకొక గొప్ప పరిణామం ఏంటంటే విజయ్ కి ఇంత మద్దతు రావడం కోసము జెన్జీతో పాటు మహిళల ఓట్లు కూడా గంపగుత్తగా పడ్డ సందర్భం కనిపిస్తా ఉంది. టీవీకే 108, ఇంకా 10 సీట్లు వస్తే చాలు మెజారిటీ. అన్నా డిఎంకే 64, డిఎంకే 40, పిఎంకే 6, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సిపిఎం 2. కాంగ్రెస్ మద్దతు ఇస్తే 108 + 5 113, సిపిఎం మద్దతు ఇస్తే 115. మ్యాజిక్ ఫిగర్. అంటే ఎన్డీఏతో సంబంధం లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఒక దశలో డిఎంకేతో పొత్తు వీడి టీవీకే దిశగా కూడా వెళ్తుంది ఆలోచన చేసింది అన్నారు. ఎందుకంటే మనం డివికే దగ్గర ఉన్నాం. ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం ఒకసారి. ఓటింగ్ పర్సెంటేజ్ టీవీకే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 38.4%. అదర్స్ ఇచ్చారు. అసలు టీవీకేను రికగ్నైజ్డ్ పార్టీ కూడా కాదు. అదర్స్ 38.4% ఉంది. దీనిలో టీవీకే ఎంత అన్నది మనకు తెలియట్లేదు. ఎన్నికల కమిషన్ టీవీకే ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూస్తే కనుక 38.28%. డిఎంకే 23.77%. అంటే అన్ని సీట్లు పోటీ చేయలేదు డిఎంకే, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చింది. అట్లాగే అన్నా డిఎంకే 22.79, బీజేపీ 3.34%, కాంగ్రెస్ 3.62%. కాంగ్రెస్
బీజేపీ ఆల్మోస్ట్ సిమిలర్ పోటీ చేసే సిమిలర్ ఓట్ పర్సంటేజ్ కూడా ఉన్నాయి. బీజేపీ 3 లీడింగ్ లో ఉంటే కాంగ్రెస్ 5 లీడింగ్ లో కనిపిస్తుంది. ఇద్దరు కూడా 28 స్థానాల్లో పోటీ చేశారు. ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం కాంగ్రెస్ కొంచెం ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ తమిళనాడులో 8 ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ కి, బీజేపీ 0. సో ఒక విధంగా చెప్పాలంటే హిస్టరీ క్రియేట్ చేశారు విజయ్. జంజీ యూత్ ఒక విధంగా వన్ సైడ్ గా నిలిచింది. ఇప్పుడైతే 109 సీట్లు నాకు తెలిసి లాస్ట్ లో కొట్టేస్తాడేమో. 118 సింగిల్ గా వచ్చినట్టు విజయ్ కొట్టేస్తాడేమో. దిలీప్ సార్ గారు